దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుచునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు ప్రార్థనలు చేసి కార్యాలు జరగనప్పుడు ఎందుకు దేవుడు నాకు ఇలా చేస్తున్నాడు, ఇంకా నేను ప్రార్థన చేయను, దేవుడు నన్ను మరిచిపోయారు అని చాలామంది ఆందోళన చెంది బాధల చేత ప్రార్థించలేరు. ప్రార్థన అనేది చాలా ఆసక్తితో కూడి మీరు ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన ఆలకిస్తానని చెప్పిన దేవుడు. ప్రార్థన అనేది చాలా శక్తివంతమైనది. కాబట్టి నీవు ప్రార్థించినప్పుడు నమ్ముచున్నావా ప్రియ సహోదరి సహోదర? నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన సఫలం చేసే దేవుడు, నెరవేర్చే దేవుడు. ఎప్పుడనగా నీవు ఆయన బిడ్డగా జీవిస్తూ ఆయన కొరకై నీవు ఎదురు చూసినప్పుడు, నీ విశ్వాసము స్థిరముగా ఉన్నప్పుడు, నీలో నీ యొక్క ఆత్మీయ జీవితం పరిపూర్ణతగా ఉన్నప్పుడు, చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన సఫలం చేస్తారు. మరి నువ్వు ప్రార్థిస్తున్నావా? ప్రార్థించినప్పుడు అవుతుందా లేదా అని సందేహిస్తున్నావా? అలాంటి వారిని యేసుప్రభువు అంటున్నారు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహిస్తున్నావు? నీకు విశ్వాసం లేనప్పుడు నీకే కార్యాలు జరగవు. విశ్వసించిన వారి పట్ల దేవుడు అద్భుతాలు చేస్తారు. పేతురు నీటి మీద నడుస్తూ అల్ప విశ్వాసంతో మునిగిపోసాగారు. మరి యేసుప్రభు వారు చేపట్టుకుని పైకి లేపారు. కాబట్టి మరి మన విశ్వాసం ఎలా ఉంది, మన భక్తి ఎలా ఉంది? పరిశీలన చేసుకో దేవుని బిడ్డ. నిన్ను ప్రభు విడిచిపెట్టరు. ఏ కష్టంలో నీవు ఆవేదన పడుతున్నావో నీవు చెప్పకమని పెరిగిన దేవుడు నీ కన్నీళ్ళు తుడుస్తారు. నీకున్న ప్రతి సమస్యలో నీకు ఆదరణ ఇచ్చి ఆయన నిన్ను బలపరుస్తారు. ఆయనకంతా సాధ్యమే. నీవు నమ్మితే ఆయన మహిమ చూస్తావు. నా ప్రియ సహోదరి సహోదర, భయంకరమైనటువంటి మరి పరిస్థితుల్లో ఉన్న నన్ను మనల్ని అనేక మార్లు విడిపించలేదా, కాపాడలేదా? ఇన్ని చేసిన దేవునికి అసాధ్యమేమీ లేదు. నీవు నమ్మితే చాలు దేవుని మహిమ చూస్తావు. దేవాతి దేవుడు నిన్ను ఎప్పటికీ కూడా మరిచిపోని దేవుడు, నిన్ను విడువని ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు. కాబట్టి నీ భక్తి విశ్వాసాన్ని కాపాడుకో. ప్రార్థనలో ఎంత మాత్రం వెనకబడకు. నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన ఎద్దుకు ధూపం వల్లే చేరుతున్నాయి. ఒక దినము అనుకూల సమయంలో నీ ప్రార్థనలకు ప్రతిఫలం వస్తుంది. కాబట్టి భయపడే పని లేదు. చింత యావత్తు దేవుని మీద వేసుకో. దేవుడు నీకు సహాయం చేస్తారు. భయపడకండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, నీ ప్రేమకు అంతము లేదు ప్రభువా. నువ్వు చాలా గొప్ప దేవుడవు అయ్యా. ఎవరైతే నైనా నీపై ఆధారపడి నైనా ప్రార్థిస్తారో వారి ప్రార్థనలన్నీ కూడా సఫలం చేస్తానంటున్నావు ప్రభువా. మా నాయనా, మా ప్రార్థనలు సఫలత అవ్వాలంటే మాలో విశ్వాసం ఉండకూడదు. నీవు అదే కోరుకుంటున్నావు తండ్రి. విశ్వాస జీవితాలు ప్రతి బిడ్డకు దయచే. కష్టాలు బాధలు ఉన్న బిడ్డల్ని ఆదరించండి. నమ్మకమైన దేవా, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడి మీ సన్నిధి కాంతి మీ బిడ్డలకి మీరు దయచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటారని, రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు విడుదల కలుగును గాక. తోడైన మహిమ పొందు శక్తి గలేసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.